నమస్కారం. ఈరోజు మనం మన శరీరంలోని ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతం గురించి లోతుగా చర్చిద్దాం. నమస్కారం. మూత్రపిండాలు అంటే కిడ్నీలు. అవును. చాలామంది ఇవి రక్తాన్ని శుద్ధి చేసే సాధారణ ఫిల్టర్లు అనుకుంటారు, కానీ అంతకంటే చాలా ఎక్కువ. ఖచ్చితంగా మన శరీరం లోపలి వాతావరణాన్ని ప్రతి సెకండుకు నియంత్రించే ఒక తెలివైన వ్యవస్థ ఇది. ఈరోజు మన లక్ష్యం ముఖ్యంగా ట్రైనీ ఫిజియాలజిస్టులు మరియు మెడికల్ స్టూడెంట్స్ కోసం రీనల్ ఫంక్షన్ మరియు మిక్చురేషన్ అంటే మూత్ర విసర్జన ప్రక్రియపై ఒక సమగ్రమైన అవగాహన కల్పించడం. మన ఈ చర్చ అంతా కూడా ఒక ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంక గారి రచనపై ఆధారపడి ఉంటుంది. సరే, అయితే ఈరోజు మనం ఒక రక్తకణం కిడ్నీలోకి ప్రవేశించినప్పుడు నుండి అందులోని వ్యర్థాలు మూత్రంగా మారి బయటకు వెళ్లేంతవరకు జరిగే ప్రయాణాన్ని చూద్దాం. ఈ ప్రయాణంలో కిడ్నీలు కేవలం వ్యర్థాలను తొలగించడమే కాదు, మన శరీరంలోని నీటి పరిమాణం, లవణాల సమతుల్యత, రక్తపోటు ఇలా ఎన్నో విషయాలను ఎలా నియంత్రిస్తాయో కూడా తెలుసుకుంటాం. అవును, ప్రతి నెఫ్రాన్లో ప్రాథమికంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి గ్లోమరులస్ అనే రక్తనాళాల గుచ్ఛం. 2 దానిని చుట్టుముట్టి ఉండే ఒక పొడవైన ట్యూబ్ అంటే ట్యూబ్యూల్. ఈ ట్యూబ్యూల్లో మళ్ళీ బోమన్స్ క్యాప్స్యూల్, పీసీటీ, హెన్లే లూప్, డీసీటీ, కలెక్టింగ్ డక్ట్ ఇలా చాలా భాగాలుంటాయి. నిజమే. ప్రతి కిడ్నీలో దాదాపు 1 మిలియన్ నెఫ్రాన్లుంటాయంటే ఆశ్చర్యంగా ఉంది. నిజమే. ఆ మిలియన్ నెఫ్రాన్లు కూడా అన్నీ ఒకేలా ఉండవు. వాటి నిర్మాణాన్ని బట్టి 2 రకాలుంటాయి. ఓ, అవేంటి? సుమారు 85% కార్టికల్ నెఫ్రాన్లు. వీటికి చిన్న హెన్లేలూపులుంటాయి. ఇది కిడ్నీ బయటి భాగమైన కార్టెక్స్లోనే ఉంటాయి. ఓకే. మిగిలిన 15% జక్స్టామెడుల్లరీ నెఫ్రాన్లు. వీటికి చాలా పొడవైన లూపులుంటాయి. అవి కిడ్నీ లోపలి భాగమైన మెడ్డుల్లాలోకి లోతుగా చొచ్చుకుపోయి ఉంటాయి. ఈ పొడవైన లూప్లే మూత్రాన్ని గాఢత చెందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి అంటారు, అవునా? సరిగ్గా చెప్పారు. వాటి వల్లే అది సాధ్యమవుతుంది. మరి నెఫ్రాన్లకు రక్త సరఫరా కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుందని విన్నాను. అవును. సాధారణంగా ధమనులు కేశనాళికలుగా మారి ఆ తర్వాత సిరలుగా మారతాయి. కాని ఇక్కడ అలా కాదట కదా? ఖచ్చితంగా. ఇక్కడ వ్యవస్థ చాలా విభిన్నంగా ఉంటుంది. అఫరెంట్ ఆర్టీరియోల్ అనే చిన్న ధమని గ్లోమెరులస్లోకి రక్తాన్ని తెస్తుంది. అక్కడ అది కేశనాళికల గుచ్ఛంగా మారుతుంది. ఆ తర్వాత రక్తం ఇఫరెంట్ ఆర్టీరియోల్ అనే మరో చిన్న ధమని ద్వారా బయటకు వెళ్తుంది. అంటే ఇక్కడ కేశనాళికల గుచ్ఛం 2 ధమనుల మధ్య ఉంటుందన్నమాట. ఓ, అయితే అలాగా. ఈ ఇఫరెంట్ ఆర్టీరియోల్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ కంటే సన్నగా ఉంటుంది. దానివల్ల గ్లోమెరులస్లో ఒక అధిక పీడనం ఏర్పడుతుంది. ఈ పీడనమే వడపోతకు కారణం. ఒక ప్రెషర్ కుక్కర్ లాగా అన్నమాట. దాదాపుగా అంతే. మరి ఈ వడపోతంత సులభంగా జరగదు కదా? మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, రక్త కణాలు బయటకు పోకుండా ఒక రక్షణ కవచం ఉండాలి కదా? అవును. దానికొక అద్భుతమైన ఫిల్ట్రేషన్ బ్యారియర్ ఉంది. ఇందులో 3 పొరలుంటాయి. 3 పొరలా? అవును. మొదటిది రక్తనాళం లోపలి పొర. దీనిలో చిన్న చిన్న రంధ్రాలుంటాయి. రెండవది గ్లోమరులార్ బేస్మెంట్ మెంబ్రేన్ అంటే జీబీఎం. ఇది ఒక జెల్ లాంటి పొర. దీనికి నెగటివ్ ఛార్జ్ ఉండటం వల్ల ప్రోటీన్ల వంటి నెగటివ్ ఛార్జున్న పెద్దాణువులను వికర్షిస్తుంది. ఓకే. మరి మూడవది పోడోసైట్స్ అనే ప్రత్యేక కణాలు. వాటి మధ్య సన్నని చీలికలు ఉంటాయి. ఈ 3 పొరలు కలిసి ఒక అత్యంత సెలెక్టివ్ ఫిల్టర్లా పనిచేస్తాయి. అంటే చిన్న అణువులు సులభంగా దాటి వెళ్తాయి, కానీ రక్తకణాలు, ఆల్బుమిన్ వంటి పెద్ద ప్రోటీన్లు ఆగిపోతాయా? ఖచ్చితంగా. ఓకే. ఈ అద్భుతమైన ఫిల్టర్ ఉందని అర్థమైంది. మరి ఇది ఎంత శక్తివంతమైనది? అంటే నిమిషానికి ఎంత రక్తాన్ని శుద్ధి చేస్తుంది? మంచి ప్రశ్న. దీనినే మనం గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్ అంటే జీఎఫ్ఆర్ అంటాం. జీఎఫ్ఆర్ అంటే నిమిషానికి కిడ్నీలు ఎంత ప్లాస్మాను వడపోస్తాయి అనేది. సాధారణంగా దీని విలువ నిమిషానికి 125 మిల్లీలీటర్లు. 125 ml? అవును. అంటే రోజుకు సుమారు 180 లీటర్లు. 180 లీటర్లా? నమ్మశక్యంగా లేదు. నిజమే. మన శరీరంలో ఉండేదే దాదాపు 3 లీటర్ల ప్లాస్మా. అంటే మన కిడ్నీలు మన మొత్తం ప్లాస్మాను రోజుకు 60 సార్లు ఫిల్టర్ చేస్తాయన్నమాట. అవును. ఇది మన శరీరం తన అంతర్గత వాతావరణాన్ని ఎంత కఠినంగా నియంత్రిస్తుందో చూపిస్తుంది. ఇంతకీ ఈ వడపోత ఎలా జరుగుతుంది? గ్లోమెరులస్లో ఒక పీడనాల యుద్ధం జరుగుతుంది. పీడనాల యుద్ధమా? అవును.
రక్తపోటు వల్ల కలిగే హైడ్రోస్టాటిక్ పీడనం ద్రవాన్ని బయటకు నెట్టడానికి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో బోమన్స్ స్పేస్లోని పీడనం మరియు ప్లాస్మాలోని ప్రోటీన్ల వల్ల కలిగే ఆంకోటిక్ పీడనం దాన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తాయి. ఈ యుద్ధంలో నెట్టే బలం గెలిచినప్పుడు మాత్రమే వడపోత జరుగుతుంది. సరిగ్గా చెప్పారు. వెళ్లే రక్తం జీఎఫ్ఆర్ దాదాపుగా మారవని అంటారు. ఈ స్థిరత్వం ఎలా సాధ్యం? దీనినే ఆటో రెగ్యులేషన్ అంటాం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే రక్తపోటులో చిన్న మార్పులు కూడా జీఎఫ్ఆర్ను ప్రభావితం చేస్తే మన శరీర ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. ఓకే ఈ ఆటో రెగ్యులేషన్కు 2 ప్రధాన యంత్రాంగాలు ఉన్నాయి. ఓకే మొదటిది ఏంటి? మొదటిది మయోజెనిక్ రెస్పాన్స్. ఇదొక సింపుల్ ఫిజికల్ రెస్పాన్స్. అంటే రక్తపోటు పెరిగినప్పుడు ఎఫెరెంట్ ఆర్టీరియోల్ గోడలు సాగుతాయి. దానికి ప్రతిస్పందనగా అవి సంకోచిస్తాయి. తద్వారా లోపలికి వెళ్లే రక్త ప్రవాహం తగ్గుతుంది. ఓ అంటే ఒకటి ఫిజికల్ స్ట్రెచ్ రెస్పాన్స్, మరి రెండవది మరింత తెలివైనది. దీనిని ట్యూబులో గ్లోమెరులర్ ఫీడ్బ్యాక్ అంటారు. ట్యూబ్యులో గ్లోమెర్యులర్ ఫీడ్బ్యాక్. అవును, ఇది ట్యూబ్యూల్ నుండి గ్లోమెరులస్కి వెళ్లే ఒక ఫీడ్బ్యాక్ సిగ్నల్. డీసీటీలో మాక్యులా డెన్సా అనే సెన్సార్ కణాలు ఉంటాయి. ఆ కణాలేం చేస్తాయి? జీఎఫ్ఆర్ పెరిగితే ఎక్కువ సోడియం క్లోరైడ్ ఈ కణాలకు చేరుతుంది. అప్పుడు ఈ కణాలు ఒక రసాయన సిగ్నల్ పంపి అఫరెంట్ ఆర్టిరియోల్ను సంకోచింపజేస్తాయి. ఫలితంగా జీఎఫ్ఆర్ తిరిగి సాధారణ స్థాయికి వస్తుంది. అవును, జీఎఫ్ఆర్ తగ్గితే దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. వావ్! అంటే ఒకటి ఫిజికల్ కంట్రోల్, మరొకటి కెమికల్ ఫీడ్బ్యాక్ లూప్. చాలా తెలివైన వ్యవస్థ. నిజమే. మరి కొన్ని తీవ్రమైన పరిస్థితులలో, అంటే పెద్ద గాయమైనప్పుడు లేదా శరీరం షాక్లోకి వెళ్ళినప్పుడు ఈ ఆటో రెగ్యులేషన్ పనిచేస్తుందా? మంచి ప్రశ్న. తీవ్రమైన ఒత్తిడిలో సింపథెటిక్ నాడీ వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. అది రక్త ప్రవాహాన్ని కిడ్నీల నుండి గుండె, మెదడు వంటి ముఖ్యమైన అవయవాలకు మళ్లిస్తుంది. అప్పుడు ఆర్బీఎఫ్ మరియు జీఎఫ్ఆర్ రెండూ తగ్గుతాయి. అవును. అలాగే యాంజియోటెన్సిన్ 2 వంటి హార్మోన్లు కూడా జీఎఫ్ఆర్ను నియంత్రిస్తాయి. సరే, ఇప్పుడు వడపోత పూర్తయింది. 180 లీటర్ల ఫిల్ట్రేట్ ట్యూబ్యూల్స్లోకి ప్రవేశించింది. కానీ మనం విసర్జించేది రోజుకు 1-2 లీటర్లే. అవును. అంటే మిగిలిన 178 లీటర్లు ఏమవుతున్నాయి? ఇక్కడే పునఃశోషణ అంటే రీఅబ్జార్ప్షన్ ప్రక్రియ మొదలవుతుంది కదా? ఖచ్చితంగా. ఈ పునఃశోషణలో సింహభాగం మొదటి భాగమైన ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్ అంటే పీసీటీలోనే జరిగిపోతుంది. పీసీటీ ఇది ఒక బల్క్ రీఅబ్జార్ప్షన్ వర్క్ హార్స్. ఫిల్టర్ అయిన నీరు, సోడియంలో 65-70%. 65 నుండి 70%. అవును. మరియు గ్లూకోజ్, అమైనో ఆమ్లాలలో 100% ఇక్కడే తిరిగి రక్తంలోకి పీల్చుకోబడతాయి. ఇక్కడ పునఃశోషణ ఐసోఆస్మాటిక్గా జరుగుతుందనంటారు. అంటే ఏమిటి? ఐసోఆస్మాటిక్ అంటే ట్యూబ్ లోపల బయట ద్రవం యొక్క గాఢత మారకుండా జాగ్రత్తగా పీల్చుకోవడం. అంటే పీసీటీ ఒక సోడియం అణువును పీల్చుకుంటే దానితో పాటే ఒక నీటి అణువును కూడా తీసుకుంటుంది. అందుకే అక్కడి ద్రవం యొక్క గాఢత మారదు. ఓకే. పీసీటీ తర్వాత ఫిల్ట్రేట్ హెన్లే లూప్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుందనంటారు. అదే కౌంటర్ కరెంట్ మెకానిజం. అవును. హెన్లే లూప్లో 2 భాగాలుంటాయి. అది వ్యతిరేక దిశలలో పనిచేస్తాయి. కిందికి వెళ్లే పలుచని భాగం నీటికి పూర్తిగా పారగమ్యంగా ఉంటుంది. ద్రవం కిందికి వెళుతున్న కొద్దీ బయట మెడిల్లాలోని అధిక లవణగాఢత వల్ల నీరు బయటకు వెళ్ళిపోతోంది. దీంతో ట్యూబ్ లోపలి ద్రవం చాలా గాఢంగా మారుతుంది. ఒక్క నిమిషం. తరువాత పైకి వెళ్లే చిక్కని భాగం అంటే టీఏఎల్ దీనికి పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అది నీటికి అపారగమ్యమని చెప్పారు కదా? అవును. అంటే సోడియం క్లోరైడ్ వంటి లవణాలను చురుకుగా బయటకు పంపుతున్నా నీరు మాత్రం లోపలే ఉండిపోతుందన్నమాట. దానివల్లే ద్రవం పలుచనవుతుంది. కరెక్టేనా? సరిగ్గా చెప్పారు. టీఐఎల్ ఒక శక్తివంతమైన పంప్ లాంటిది. ఇది Na+K+2Cl- ట్రాన్స్పోర్టర్ ద్వారా లవణాలను బయటకు పంపుతుంది. కానీ నీటిని బయటకు వెళ్లనివ్వదు. దీనివల్ల 2 పనులు జరుగుతాయి. అవును. ఒకటి, ట్యూబ్ లోపలి ద్రవం మళ్లీ పలుచనవుతుంది. 2, బయట మెడుల్లరీ ఇంట్రస్టీషియంలో అధిక లవణగాఢత ఏర్పడుతుంది. ఈ గాఢతే తర్వాత చాలా అవసరం. అంటే చివరి సర్దుబాట్లు లేదా ఫైన్ ట్యూనింగ్ డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్
డీసీటీ మరియు కలెక్టింగ్ డక్టులలో జరుగుతాయన్నమాట. అవును. ఈ భాగాలను కిడ్నీ యొక్క స్మార్ట్ భాగాలుగా చెప్పవచ్చు. ఇవి శరీరం యొక్క తక్షణ అవసరాలకు అనుగుణంగా హార్మోన్ల ఆదేశాల మేరకు పనిచేస్తాయి. ఎలా? ఇక్కడ ప్రిన్సిపల్ కణాలపై ఆల్డోస్టెరాన్ అనే హార్మోన్ పనిచేసి సోడియంను తిరిగి పీల్చుకొని పొటాషియంను బయటకు పంపుతుంది. మ్మ్. యాంటీ డయూరెటిక్ హార్మోన్ అంటే ఏడీహెచ్ పనిచేసి నీటిని తిరిగి పీల్చుకోవడానికి సహాయపడుతుంది. ఇంటర్కలేటెడ్ కణాలు యాసిడ్ బేస్ బ్యాలెన్స్ను చూసుకుంటాయి. సరే, కొన్ని నిర్దిష్ట పదార్థాల గురించి మాట్లాడితే ఉదాహరణకు గ్లూకోజ్. అది సాధారణంగా మూత్రంలో కనిపించదు, కానీ డయాబెటీస్ ఉన్నవారిలో కనిపిస్తుంది. ఎందుకు? పీసీటీలో గ్లూకోజ్ను తిరిగి పీల్చుకోవడానికి ప్రత్యేకమైన ట్రాన్స్పోర్టర్లుంటాయి. వీటిని ఒక కన్వేయర్ బెల్ట్లా ఊహించుకోండి. కన్వేయర్ బెల్ట్. అవును. ఈ బెల్టుకు ఒక గరిష్ట వేగం ఉంటుంది. దాన్ని ట్రాన్స్పోర్ట్ మ్యాక్సిమం లేదా టీఎం అంటాం. రక్తంలో గ్లూకోజ్ స్థాయి సాధారణంగా ఉన్నప్పుడు ఫిల్టర్ అయిన గ్లూకోజ్ అంతా ఈ బెల్ట్ ద్వారా తిరిగి రక్తంలోకి వెళ్ళిపోతుంది. కానీ డయాబెటీస్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయి సుమారు 800 mg/mdl దాటినప్పుడు కన్వేయర్ బెల్ట్ ఓవర్లోడ్ అవుతుంది. అదనంగా ఉన్న గ్లూకోజ్ ట్యూబ్యూల్స్లోనే ఉండిపోయి మూత్రంలో విసర్జించబడుతుంది. దీనినే గ్లూకోసూర్య అంటాం. గ్లూకోసూర్య. గ్లూకోజ్ కంటే పొటాషియం నియంత్రణ ఇంకా సంక్లిష్టంగా ఉంటుందంటారు. అధిక భాగం పొటాషియంను మనం తిరిగి పీల్చుకున్నప్పటికీ చివరికి దాని విసర్జనను ఎలా నియంత్రిస్తాం? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. శరీరం పొటాషియం విసర్జనను చాలా జాగ్రత్తగా నియంత్రిస్తుంది. ఎందుకంటే రక్తంలో పొటాషియం స్థాయిలో చిన్న మార్పులు కూడా గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అవును. మనం విసర్జించే పొటాషియం మొత్తం ప్రధానంగా డిస్టల్ నెఫ్రాన్లోని ప్రిన్సిపల్ కణాల ద్వారా జరిగే స్రావం అంటే సిక్రీషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అది ఫైన్ ట్యూనింగ్ అన్నమాట. అవును. ఆల్డోస్టెరాన్ హార్మోన్, ట్యూబ్యూల్స్లోని ద్రవ ప్రవాహ వేగం మరియు యాసిడ్ బేస్ స్థితి వంటివి ఈ స్రావాన్ని నియంత్రిస్తాయి. అంటే శరీరం అవసరమైతే పొటాషియంను బయటకు పంపుతుంది, లేదంటే నిలుపుకుంటుంది. సరే, ఇంతకుముందు మనం మెడుల్లాలో అధిక లవణ గాఢత ఏర్పడుతుందని చెప్పాం. దాని ఉపయోగమేమిటి? దానివల్ల కిడ్నీలు గాఢమైన లేదా పలుచని మూత్రాన్ని ఎలా ఉత్పత్తి చేస్తాయి? అక్కడికే వస్తున్నాను. మనం ఎక్కువ నీరు తాగినప్పుడు మన మెదడు యాంటీ డయూరిటిక్ హార్మోన్ అంటే ఏడీహెచ్ విడుదలను ఆపేస్తుంది. ఏడీహెచ్ లేనప్పుడు? ఏడీహెచ్ లేనప్పుడు కలెక్టింగ్ డక్ట్ నీటికి అపారగమ్యంగా ఉంటుంది. అప్పటికే పలుచనైన ద్రవం అలాగే బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఎక్కువ పరిమాణంలో పలుచని మూత్రాన్ని విసర్జిస్తాం. అవును. దీనిని వాటర్ డయూరిసిస్ అంటారు. మరి మనం నీరు తక్కువగా తాగినప్పుడు? మనం డీహైడ్రేట్గా ఉన్నప్పుడు మెదడు ఎక్కువ ఏడీహెచ్ను విడుదల చేస్తుంది. ఈ ఏడీహెచ్ కలెక్టింగ్ డక్ట్లోని కణాలపై పనిచేసి అక్వాపోరిన్ 2 అనే ప్రత్యేక వాటర్ ఛానల్స్ను తెరుస్తుంది. వేగంగా బయటకు పీల్చుకోబడుతుంది. ఫలితంగా తక్కువ పరిమాణంలో అత్యంత గాఢమైన మూత్రం ఏర్పడుతుంది. ఖచ్చితంగా. క్లినికల్గా ఈ సూత్రాల ఆధారంగానే డయూరిటిక్స్ అనే మందులు పనిచేస్తాయి కదా. అవి మూత్ర ఉత్పత్తిని ఎలా పెంచుతాయి? అవును. డయూరిటిక్స్ నెఫ్రాన్లోని వేరువేరు భాగాలలో సోడియం పునర్శోషణను అడ్డుకుంటాయి. సోడియం ట్యూబ్యూల్స్లోనే ఉండిపోతే అది నీటిని తనతో పాటు లాక్కొని మూత్రం పరిమాణాన్ని పెంచుతుంది. ఉదాహరణకు లూప్ డయూరిటిక్స్. లూప్ డయూరిటిక్స్ టీఐఎల్లోని శక్తివంతమైన Na+K+2Cl- పంపును ఆపేస్తాయి. అందుకే అవి చాలా శక్తివంతమైనవి. థయాజైడ్లు డీసీటీలో పనిచేస్తాయి. K+ స్పేరింగ్ డయూరిటిక్స్ చివరి భాగంలో పనిచేస్తాయి. అవును. ప్రతిదానికి ఒక నిర్దిష్టమైన పనిచేసే ప్రదేశం, యంత్రాంగం ఉంటుంది. సరే, మూత్రం తయారయింది. ఇప్పుడది శరీరం నుండి బయటకు ఎలా వెళుతుంది? మూత్ర విసర్జన లేదా మిక్చురేషన్ ప్రక్రియ ఎలా నియంత్రించబడుతుంది? మూత్రం యురేటర్ల ద్వారా మూత్రాశయం అంటే బ్లాడర్లోకి చేరుతుంది. బ్లాడర్ ఒక సాగే కండరాల సంచి. అది నిండుతున్నప్పుడు దాని గోడల్లోని స్ట్రిచ్ రిసెప్టార్లు ఉత్తేజితమవుతాయి. ఈ సంకేతాలు వెన్నుపాముకు చేరి ఒక రిఫ్లెక్స్ను ప్రేరేపిస్తాయి. అవును. బ్లాడర్ నిండుతున్నప్పుడు దాని లోపల పీడనం నెమ్మదిగా పెరుగుతుంది. సుమారు 150 ml వద్ద మొదటి కోరిక, 400 ml వద్ద బలమైన కోరిక కలుగుతుంది అంటారు. కాని మనం దానిని నియంత్రించగలం. అవును. ఈ నియంత్రణ ఎక్కడ్నుండి వస్తుంది? మెక్చురేషన్ అనేది ప్రాథమికంగా ఒక స్పైనల్ రిఫ్లెక్స్ అయినప్పటికీ దానిపై మెదడులోని పాన్స్ మరియు సెరిబ్రల్ కార్టెక్స్ నుండి ఉన్నత స్థాయి నియంత్రణ ఉంటుంది.
ఓ హయ్యర్ కంట్రోల్. అవును, ఈ ఉన్నత కేంద్రాలే మనకు అనువైన సమయం, ప్రదేశం దొరికే వరకు రిఫ్లెక్స్ను అణిచిపెట్టడానికి సహాయపడతాయి. మనం మూత్ర విసర్జన చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఈ కేంద్రాలు పారాసింపథెటిక్ నరాలను ప్రేరేపించి బ్లాడర్ కండరం సంకోచించేలా చేస్తాయి. అదే సమయంలో అవి బాహ్య స్ఫింక్టర్ను నియంత్రించే నరాలను నిరోధించి అది తెరుచుకునేలా చేస్తాయి. మరి వెన్నుపాముకు గాయాలైనప్పుడు ఈ నియంత్రణ దెబ్బతింటుంది కదా, అప్పుడు ఎలాంటి సమస్యలొస్తాయి? అవును, దానిని న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం. గాయం ఎక్కడ జరిగిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు వెన్నుపాము పైభాగంలో గాయమైతే ఉన్నత కేంద్రాల నుండి నియంత్రణ పోతుంది. బ్లాడర్ కొద్దిగా నిండగానే అసంకల్పితంగా ఖాళీ అయిపోతుంది. దీనిని ఆటోమేటిక్ బ్లాడర్ అంటారు. అదే గాయం వెన్నుపాము కింది భాగంలో లేదా నరాలకు తగిలితే? అప్పుడు రిఫ్లెక్స్ ఆర్క్ పూర్తిగా దెబ్బతింటుంది. బ్లాడర్ కండరం చచ్చుబడిపోయి సంకోచించలేదు. మూత్రం నిండిపోయి ఒత్తిడి ఎక్కువై కొద్దికొద్దిగా లీక్ అవుతుంది. దీనిని ఎరిఫ్లెక్సిక్ బ్లాడర్ అంటారు. అద్భుతం. ఈ సమగ్రమైన చర్చ నుండి పరీక్షల కోసం గుర్తుంచుకోవలసిన కొన్ని కీలక అంశాలను ఒక్కసారి వేగంగా చూద్దాం. తప్పకుండా. జీఎఫ్ఆర్ సాధారణ విలువ 125 ml/min. ఆటో రెగ్యులేషన్. రక్తపోటు మారినా జీఎఫ్ఆర్ స్థిరంగా ఉండటం. నెఫ్రాన్ భాగాలు. పీసీటీ అంటే బల్క్ రీఅబ్జార్ప్షన్, హెన్లే లూప్ గాఢత గ్రేడియంట్ సృష్టి, డీసీటీ అండ్ సీడీ అంటే ఫైన్ ట్యూనింగ్. ఏడీహెచ్ పాత్ర నీటి పునఃశోషణను నియంత్రించడం. పొటాషియం విసర్జన ప్రధానంగా డిస్టల్ నెఫ్రాన్లోని స్రావంపై ఆధారపడి ఉంటుంది. మరియు మిక్చురేషన్ స్పైనల్ రిఫ్లెక్స్, కానీ పాన్స్ మరియు కార్టెక్స్ నియంత్రణలో ఉంటుంది. సరిగ్గా చెప్పారు. ఈ చర్చను ఒక ఆలోచనతో ముగిద్దాం. కిడ్నీల పనితీరును అధ్యయనం చేస్తున్నప్పుడు అవి కేవలం ఫిల్టర్లు కావని గుర్తుంచుకోవాలి. అవును. అవి మన శరీరంలోని అంతర్గత సముద్రాన్ని, అంటే హోమియోస్టాసిస్ను నిరంతరం క్షణక్షణం సూక్ష్మంగా సర్దుబాటు చేసే అత్యంత తెలివైన నియంత్రణ వ్యవస్థలు. ఈ సంక్లిష్ట వ్యవస్థలోని ఒకే ఒక్క ప్రోటీన్, ఉదాహరణకు టీఐఎల్లోని Na+K+2Cl- కోట్రాన్స్పోర్టర్ సరిగ్గా పనిచేయకపోతే అది మొత్తం శరీర ద్రవ మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యతపై, రక్తపోటుపై, చివరికి ప్రాణంపైనే ఎంతటి గొలుసుకట్టు ప్రభావాన్ని చూపుతుందో ఆలోచిస్తే ఈ అంశం యొక్క ప్రాముఖ్యత మనకు పూర్తిగా అర్థమవుతుంది.